హలో క్రికెట్ లవర్స్, ఈరోజు మ్యాచ్ రివ్యూ ఏంటంటే ఐపీఎల్ కాదు, ఇది అబ్సల్యూట్ సినిమా. జస్ట్ ఒక్క రన్నుతో మ్యాచ్ తారుమారు. ఓవర్ టెన్షన్, సిక్స్కి మ్యాడ్నెస్. మనం ఏ థ్రిల్లర్ గురించి మాట్లాడుతున్నామో చూద్దాం పదండి. మ్యాచ్ నెంబర్ 14, డీసీ వర్సెస్ జీటీ మ్యాచ్. టాస్ గెలిచి డీసీ బౌలింగ్, జీటీ బ్యాటింగ్కి దిగిన జీటీ. గిల్ కెప్టెన్గా క్లాస్ ఇన్నింగ్స్ 70 రన్స్. బట్లర్ అటాకింగ్ మోడ్ 52 రన్స్. సుందర్ సర్ప్రైజ్ ఇన్నింగ్స్ మాస్ 55 రన్స్. ముగ్గురు కలిసి డీసీ బౌలర్స్ని డామినేట్ చేశారు. జీటీ స్కోర్ 210 for 4. మ్యాచ్ ఇక్కడే అయిపోయిందని ఫీల్ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్ డీసీ చేజ్. 210 అంటే బిగ్ టార్గెట్, కానీ డీసీ స్టార్ట్ మాత్రం సూపర్. రాహుల్ ప్లస్ నిశంక్ సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. నిశంక్ 41కి అవుట్. కేఎల్ రాహుల్ ఫైర్ స్టార్ట్ చేశాడు. బౌలర్ ఎవరైనా ఒక్కటే ఫుల్ డామినేషన్. 6లు బౌండరీస్లు. క్లాస్ ప్లస్ మాస్ కాంబోని చూపించాడు. సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపించేస్తాడనిపించింది. ట్విస్ట్ ఏంటంటే రిజ్వీ డక్ స్టబ్స్ రన్అట్. మ్యాచ్ సడన్గా జీసీ సైడ్కి టర్న్ అయింది. అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు మిల్లర్. ఇంపాసిబుల్ మ్యాచ్ని పాసిబుల్ చేశాడు. బాదుడు. లాస్ట్ ఓవర్కి 13 రన్స్. డీసీ ఫ్యాన్స్ ఆల్రెడీ సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు. లాస్ట్ ఓవర్ ఫుల్ డ్రామా. బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ. లాస్ట్ ఓవర్కి 13 రన్స్ కావాలి. ఫస్ట్ బాల్ 4, నెక్స్ట్ బాల్ వికెట్. థర్డ్ బాల్ సింగిల్, స్ట్రైక్ మళ్ళీ మిల్లర్కి. ఫోర్త్ బాల్ 106 meters 6. 2 balls-కి 2 runs కావాలి. మ్యాచ్ ఆల్మోస్ట్ డీసీ సైడ్కే. కానీ ఇక్కడే బిగ్గెస్ట్ ట్విస్ట్. ఈజీ సింగిల్ ఉంది, తీసుకోలేదు. లాస్ట్ బాల్ 2 runs కావాలి. మిర్రర్ స్ట్రైక్లో ఉన్నాడు. బౌన్సర్ బ్యాట్స్మెన్ మిస్ అయ్యాడు. బట్లర్ ఫాస్ట్గా తీసుకుని రన్అట్ చేశాడు. కుల్దీప్ స్లో డైవ్ వేశాడు, కానీ అప్పటికే రన్అట్. గేమ్ ఓవర్. జీటీ విన్ బై 1 run. ఫైనల్ వెర్డిక్ట్. మ్యాచ్ గెలిచింది జీటీ. హార్ట్ బ్రేక్ డీసీ వాళ్ళకి. ఒక్క స్మాల్ డిసిషన్ మ్యాచ్ని మార్చేసింది. ఫైనల్గా క్రికెట్లో లాస్ట్ బార్ వరకు గేమ్ అయిపోదు, కానీ ఒక్క మిస్టేక్ చాలు, మ్యాచ్ స్లిప్ అయిపోతుంది. ఇలాంటి మ్యాచెస్ కోసమే ఐపీఎల్ ఉంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మాస్ రివ్యూతో కలుద్దాం. బాయ్.